Hi students, this is Chemistry by Mr. Cool. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్ సంబంధించినటువంటి వెరీ షార్ట్ ఆన్సర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ను ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. స్టూడెంట్స్, మీరు కంపల్సరీ ఈ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ చదివిన తర్వాతనే మీకు ఇంపార్టెంట్ అనిపించినవి చదవండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోను మిస్ అవ్వకండి స్టూడెంట్స్. సో చాలా ఈజీ చాప్టర్ కాబట్టి మీరందరూ ఈ వీడియో చూసి నేర్చుకుంటారని నేను అనుకుంటున్నా స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, బోర్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ క్వశ్చన్, define ionic product of water. Define ionic product of water. What is the value at room temperature? This is very simple. Clear students? Define ionic product of water. What is the value at room temperature? What is the value at room temperature? Simple గా మీరు KW ఈక్వల్ టు H ప్లస్ OH మైనస్ అనేటువంటి గుర్తుంచుకుంటే సరిపోతుంది స్టూడెంట్స్. KW ఈక్వల్ టు H ప్లస్ అండ్ OH మైనస్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ H ప్లస్ అయాన్ అండ్ OH మైనస్ అయాన్. ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ H ప్లస్ అయాన్ అండ్ OH మైనస్ అయాన్ ఇన్ ప్యూర్ వాటర్ ఎట్ గివెన్ టెంపరేచర్. ఇన్ ప్యూర్ వాటర్ ఎట్ గివెన్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. ఈస్ కాల్డ్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. ఈజ్ ఇట్ క్లియర్? దట్స్ ఇట్. క్లియర్ స్టూడెంట్స్? సింపుల్గా ఏం లేదు. ఈ బ్రాకెట్స్ను మనము కాన్సంట్రేషన్స్ అంటాం. ఈ స్క్వేర్ బ్రాకెట్ ఏదైతే ఉందో ఈ బ్రాకెట్స్ను వీటిని కాన్సంట్రేషన్స్ అంటాం స్టూడెంట్స్. సింపుల్గా మీరు కేడబ్ల్యూ అంటే డబ్ల్యూ అంటే వాటర్, అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్, అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ స్టూడెంట్స్. సో కేడబ్ల్యూ ఈక్వల్ టు H ప్లస్ అండ్ OH మైనస్. H ప్లస్ అండ్ OH మైనస్. సో మన డెఫినేషన్ ఏంటి? వెరీ సింపుల్. It is the product of H plus ions and OH minus ions. It is the product of H plus ions and OH minus ions in pure water. In pure water at given temperature is called ionic product of water. Simple. That's it. Clear. So now at room temperature KW equal to 1 into 10 to the power of minus 14. KW equal to 1 into 10 to the power of minus 14. Clear students? That's it. Finished. The question is over. So define ionic product of water. Compulsory మీరు what is the value at room temperature అనేటువంటిది, అంటే రూమ్ టెంపరేచర్ అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర రూమ్ టెంపరేచర్ అంటాం. సో KW ఈక్వల్ టు ఇది కంపల్సరీ రాయాలి స్టూడెంట్స్. 1 into 10 to the power of minus 14 అనేటువంటిది మోల్ స్క్వేర్ లీటర్ స్క్వేర్ పర్ లీటర్ స్క్వేర్ అనేటువంటిది కంపల్సరీ రాయాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? That's it. Clear. Next. Second one, what is Lewis acid? Give one example. సో స్టూడెంట్స్, మరి మీరు ఇక్కడ ఒకటి చూడండి. మనం డైరెక్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్ అనేటువంటిది చాప్టర్ మీరు వినకున్నా కూడా ఇక్కడ మీరు నేను చెప్పేటువంటివి క్లియర్గా వింటే ఇందులో ఉన్నటువంటి ఆన్సర్స్ చాలా ఈజీగా వస్తాయి స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ లూయిస్ యాసిడ్? గివ్ వన్ ఎగ్జాంపుల్. క్లియర్ స్టూడెంట్స్? లూయిస్ యాసిడ్ అంటే ఏంటి? యాన్ ఎలక్ట్రాన్ పేర్. యాన్ electron pair acceptor is called Lewis acid. Electron pair acceptor is called Lewis acid. Means చూడండి ఇక్కడ BF3 and H plus. Examples compulsory రాయాలి స్టూడెంట్స్. BF3 and H plus. సో ఇక్కడ చూడండి, H plus means what? H plus means what? It already lose one electron, so it has one vacant orbital. It has one vacant orbital. వేకెంట్ ఆర్బిటాల్ ఉంది కాబట్టి అది ఏం చేస్తుందమ్మా? ఎలక్ట్రాన్ పేర్ను యాక్సెప్ట్ చేస్తుంది. వేకెంట్ ఆర్బిటాల్ అనేటువంటిది ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ పేర్ను యాక్సెప్ట్ చేస్తుంది. సో కావున దీన్ని లూయిస్ యాసిడ్ అంటాం. ఏమంటాం? లూయిస్ యాసిడ్ అంటాం. క్లియర్? సో ఆయన ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ ఈస్ కాల్డ్ లూయిస్ యాసిడ్. సింపుల్. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ BF3 and H plus, boron trifluoride and H plus ion. Now these are the examples. Clear students? That's it. Next, what is Bronsted base? Give example.
brown state base, give example. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ what is Lewis acid. Now in this, what is brown state base? What is brown state base? Give example. A proton acceptor is called brown state base. సో ఇందులో ఏముంది, an electron pair acceptor. ఇక్కడ ఏంటి, proton acceptor. What is the proton? What is the proton? Proton means what? H plus ion is the proton. H plus ion is the proton. ఎందుకంటే హైడ్రోజన్ హ్యాస్ 1 ఎలక్ట్రాన్, హైడ్రోజన్ హ్యాస్ 1 ఎలక్ట్రాన్. ఆ 1 ఎలక్ట్రాన్ లాస్ అయిన తర్వాత ఉండేది ఏంటమ్మా, అక్కడ ప్రోటాన్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ H ప్లస్ అయాన్. హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఆ ఎలక్ట్రాన్ లాస్ అయిన తర్వాత ఉండేదేంటి, ఓన్లీ 1 ప్రోటాన్. కాబట్టి H ప్లస్ అయాన్ ఈజ్ ద ప్రోటాన్ అని అంటాం. ఓకేనా స్టూడెంట్స్? సో నౌ ఏ ప్రోటాన్ యాక్సెప్టర్ ఈజ్ కాల్డ్ బ్రౌన్ స్టేట్ బేస్. క్లియర్ స్టూడెంట్స్? ప్రోటాన్ యాక్సెప్టర్ అనేటువంటిది దాన్ని బ్రౌన్ స్టేట్ బేస్ అంటాం. క్లియర్? సో ఎగ్జాంపుల్ NH3 and H2O, ammonia and water. Clear students? That's it. So next, what is homogeneous equilibrium? Give 2 examples. What is homogeneous equilibrium? Give 2 examples. 2 examples compulsory రాయాలి స్టూడెంట్స్. సో ఇక్కడ మీకు కంపేర్ చేయండి హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అండ్ హెటిరోజీనియస్ ఈక్విలిబ్రియం. క్లియర్ స్టూడెంట్స్? హోమోజీనియస్ ఈక్విలిబ్రియం, హెటిరోజీనియస్ ఈక్విలిబ్రియం. క్లియర్? మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటూ రాయాలి, ఎగ్జాంపుల్ చూసుకుంటూ రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ H2 ప్లస్ I2 ఈక్విలిబ్రియం 2HI, హైడ్రోజన్ ప్లస్ అయోడిన్ అండ్ ఇట్ గివ్స్ 2HI. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, హైడ్రోజన్ ఇస్ ద గ్యాస్ స్టేట్ in reactant, this is also gas state and now this is also gas state. Clear? Reactant and product both are in same physical state. Reactant and product both are in same physical state, then it is called homogeneous equilibrium. Reactant and product are both are same in physical state. Clear? Clear student? It is the equilibrium reaction in which the reactants and product are in same physical state. Same physical state. You see in this also, N2 plus 3S2, this is the gas state, this is the gas state, and NS3 also gas state. అంటే రియాక్టెంట్ లో ప్రోడక్ట్ లో రెండిట్లలో కూడా సేమ్ ఫిజికల్ స్టేట్ కనుక ఉంటే, ఆర్ సేమ్ ఫేస్ కనుక ఉంటే దాన్ని హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనా స్టూడెంట్స్? So it is the equilibrium reaction in which the reactant and products are in same physical state. 2 examples compulsory రాయాలి, 2 examples రాస్తేనే full marks వస్తాయి. Clear students? And next one, define heterogeneous equilibrium, give 2 examples. Heterogeneous equilibrium, give 2 examples. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఎగ్జాంపుల్, CO2 గ్యాస్ స్టేట్, కార్బన్ సాలిడ్ స్టేట్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ స్టేట్. చూడండి ఇక్కడ రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్, రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్ ఆర్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ ఫిజికల్ స్టేట్. ఇక్కడ గ్యాస్ ఉంది, ఇక్కడ సాలిడ్ ఉంది, ఇక్కడ గ్యాస్ ఉంది. అంటే రియాక్టెంట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉంది, ప్రోడక్ట్ ఎలా ఉంది, గ్యాస్ స్టేట్లో ఉంది. అంటే రెండు డిఫరెంట్ ఫిజికల్ స్టేట్లో ఉన్నాయి, రెండు డిఫరెంట్ ఫిజికల్ స్టేట్లో ఉన్నాయి, కాబట్టి దాన్ని హెటరోజీనియస్ ఈక్విలిబ్రియం అంటాం. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ఈక్విలిబ్రియం రియాక్షన్ ఇన్ విచ్ ద రియాక్టెంట్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ ఫిజికల్ స్టేట్. Reactant and products are in different physical state. Clear students? That's all. And CaCO3 equilibrium CaO plus CO2. In this you see this CaCO3 ఏముంది ఇక్కడ solid state. Reactant is solid state, but product CO2 is the gas state. ఇది సాలిడ్ లోనే ఉంది, కానీ ఇది మాత్రం గ్యాస్ స్టేట్ లో ఉంది. సో కాబట్టి స్టూడెంట్స్, reactant and products are in different physical state, then it is called heterogeneous equilibrium. Okay na students? So now these are 5 questions are over. Clear? So once again, define ionic product of water. What is the value at room temperature? Simple. H plus and OH minus ions మీకు కనుక గుర్తుంటే మీరు డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు. So it is the product of H plus ion and OH minus ions in pure water at given temperature is called ionic product of water. And next, at room temperature Kw equal to 1.0 into 10 to the power of minus 14 mole square per liter square. Clear? That's it. And next, what is Lewis acid? Simple. Electron pair acceptor.
అండ్ కంపల్సరీ BF3 అండ్ H ప్లస్ గుర్తుంచుకోండి. BF3లో కూడా వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ బ్రౌన్ స్టేట్ బేస్? గివ్ ఎగ్జాంపుల్. సింపుల్. A proton acceptor is called brown state base. Proton acceptor is called brown state base. That is NS3 and S2O. And next, homogeneous and heterogeneous equilibrium. కొంచెం ఎగ్జాంపుల్స్ కష్టం అనిపిస్తుంది, కానీ క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రం చాలా ఈజీ. క్లియర్ స్టూడెంట్స్? సో 2 ఎగ్జాంపుల్స్ రాయాలి. క్లియర్ స్టూడెంట్స్? కంపల్సరీ మీకు ఇక్కడ క్వశ్చన్లో అడిగినా అడగకపోయినా 2 ఎగ్జాంపుల్స్ రాయాలి. It is the equilibrium reaction in which the reactant and products are in same physical state, then it is called homogeneous equilibrium. And next, it is the equilibrium reaction in which the reactant and products are in different physical state, then it is called heterogeneous equilibrium. Okay na students? That's it. So ఇవన్నీ మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఈజీగా ఉంటుంది, చదివేసేయండి. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. సో స్టూడెంట్స్, వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్? గివ్ ఎగ్జాంపుల్. స్టూడెంట్స్ చూడండి ఇక్కడ. సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ. సో ద రిమైనింగ్ క్వశ్చన్స్ క్లియర్. వాట్ ఈజ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్? గివ్ ఎగ్జాంపుల్. సో ఈ క్వశ్చన్ మనకు 4 మార్క్స్ క్వశ్చన్లో కూడా వస్తుంది. సో కాబట్టి మీరు ఇదే ఆన్సర్ మీరు అక్కడ రాసినా సరిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో వాట్ ఈజ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్? గివ్ ఎగ్జాంపుల్. అసలు కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి అంటున్నారు. ఇక్కడ చూద్దాం. సపోజ్ వీఆర్ టేకింగ్, సో నేను ఇక్కడ రాస్తున్నాను. అగైన్ ఐఎమ్ రైటింగ్ NH3 ప్లస్ H2O, NH4 ప్లస్ అండ్ OH మైనస్. క్లియర్ స్టూడెంట్స్? అగైన్ నేను ఇక్కడ రాసింది అక్కడ రాశాను చూడండి. అయితే కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటే ఏంటి అసలు? ఒక యాసిడ్ బేస్ పేర్ అంట దట్ ఈస్ డిఫర్ బై ఓన్లీ 1 ప్రోటాన్. ద డిఫర్ బై ఓన్లీ 1 ప్రోటాన్ ఈస్ కాల్డ్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. ఓకేనా స్టూడెంట్స్? an acid base pair that differs by single proton, it means only 1 proton, that is called conjugate acid base pair. Simple గా మనం ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. Now this is ammonia, now this is water. So ammonia reacts with water and it forms ammonium ion and hydroxide ion. Ammonia reacts with water and it forms ammonium ion and hydroxide ion. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ NH3కి NH4 ప్లస్కు వాట్ ఈస్ ద డిఫరెన్స్? NH3కి అండ్ NH4 ప్లస్కు వాట్ ఈస్ ద డిఫరెన్స్? H ప్లస్ డిఫరెన్స్ ఉంది చూడండి ఇక్కడ. NH3 అండ్ NH4 ప్లస్ డిఫరెన్స్ ఎంత ఉంది ఇందులో? H ప్లస్ డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ H2Oకు అండ్ OH మైనస్కు డిఫరెన్స్ ఏముంది అక్కడ? H ప్లస్ డిఫరెన్స్ ఉంది. క్లియర్ స్టూడెంట్స్? NH3కి అండ్ NH4 ప్లస్కు డిఫరెన్స్ ఎంత? ఓన్లీ H ప్లస్. అండ్ H2Oకు అండ్ OH మైనస్కు డిఫరెన్స్ ఏంటి? H ప్లస్. అంటే NH3 అండ్ NH4 ప్లస్ ఆర్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. అండ్ నెక్స్ట్ H2O అండ్ OH మైనస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. క్లియర్ స్టూడెంట్? అంటే డిఫరెన్స్ ఎంత ఉంది అందులో? ఓన్లీ 1 H ప్లస్ అయాన్. 1 H ప్లస్ అయాన్. సో ఇట్ మీన్స్ 1 ప్రోటాన్. 1 ప్రోటాన్ అంటే ఏంటి ఇక్కడ? 1 H ప్లస్ అయాన్. క్లియర్ స్టూడెంట్స్? దట్స్ ఇట్. సో in above reaction H2O and OH minus and NH4 plus and NH3 are conjugate acid base pair. Simple. Clear students? So మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ an acid base pair that differs by only 1 proton is called conjugate acid base pair. Example ఇక్కడ చూడండి. NH3 plus water and NH4 plus and OH minus. NH3 వాటర్ తోటి రియాక్ట్ అయినప్పుడు ఇట్ ఫార్మ్స్ అమోనియం అయాన్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్. అమోనియం అయాన్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్. ఓకేనా స్టూడెంట్స్? మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? NH3కి అండ్ NH4 ప్లస్కు ఓన్లీ 1 H ప్లస్. నెక్స్ట్ అండ్ వాటర్ అండ్ OH మైనస్ ఓన్లీ 1 H ప్లస్. 1 H ప్లస్ ఈక్వల్ టు ప్రోటాన్. 1 H ప్లస్ ఈక్వల్ టు ప్రోటాన్. సో దట్ ఈస్ సింపుల్. క్లియర్? సో an acid base pair that differs by only 1 proton is called conjugate acid base pair. Clear? That's it. So the finish answer is
over. The next one, all Bronsted bases are Lewis bases, explain. All Bronsted bases are Lewis bases, explain. కొంచెం క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి, బోర్డులో రావాలని చాలా దగ్గరికి రాయడం జరిగింది. క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో క్వశ్చన్ ఇలా చూడగానే అందరూ ఈ ఆల్ బ్రౌన్స్టెడ్ బేస్ ఏంటి, లూయిస్ బేస్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ ఏంటి, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే స్టూడెంట్స్, అన్ని బ్రౌన్స్టెడ్ బేసెస్ లూయిస్ బేసెస్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. క్లియర్? ఆల్ బ్రౌన్స్టెడ్ బేస్ ఆర్ లూయిస్ బేసెస్, ఎక్స్ప్లెయిన్ ఇట్. ఫినిష్. సో మరి ఇక్కడ ఏంటి అసలు లూయిస్ బేస్ అంటే ఏంటి? లూయిస్ బేస్ అంటే ఏంటి? లూయిస్ బేస్ అంటే సింపుల్, ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ఈజ్ లూయిస్ బేస్. క్లియర్? ఎలక్ట్రాన్ పేర్ డోనార్ అంటే ఎలక్ట్రాన్ పేర్ను డొనేట్ చేస్తే దాన్ని ఏమంటాం? లూయిస్ బేస్ అంటాం. క్లియర్? దాట్స్ ఇట్. లూయిస్ బేస్ is an electron pair donor. But what? Bronsted base is what? Bronsted base is what? Bronsted base is proton acceptor. Bronsted base is proton acceptor. Clear? Lewis base ఏంటమ్మా? electron pair donor, and Bronsted base is proton acceptor. Proton acceptor means what? H plus ion accept చేస్తుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ పేర్ ను డొనేట్ చేస్తుంది. క్లియర్? సో ఇన్ ఆర్డర్ టు యాక్సెప్ట్ ఏ ప్రోటాన్, బ్రౌన్స్టెడ్ బేస్ మస్ట్ డొనేట్ అన్ ఎలక్ట్రాన్ పేర్. బ్రౌన్స్టెడ్ బేస్ అనేటువంటిది కంపల్సరీ ఎలక్ట్రాన్ పేర్ ను డొనేట్ చేస్తుంది. బ్రౌన్స్టెడ్ బేస్ అనేటువంటి ఏంటి? ఇక్కడ ఎలక్ట్రాన్ పేర్ ను కంపల్సరీ డొనేట్ చేస్తుంది. సో కాబట్టి ఆల్ బ్రౌన్స్టెడ్ బేస్ ఆర్ లూయిస్ బేసెస్. లూయిస్ బేసెస్, సింపుల్. సో NH3 and H plus and it forms NH4 plus. Clear? NH3 and H plus and it forms NH4 plus ion. సో ఇక్కడ చూడండి, ఇక్కడ NH3 కి ఎలక్ట్రాన్ పేర్ డోనార్ ఉంది, పైన ఒక లోన్ పేర్ ఉంది. ఇట్ హ్యాస్ వన్ లోన్ పేర్. NH3 అనేటువంటిది ఒక లోన్ పేర్ ను కలిగి ఉంది. అదే విధంగా NH3 అనేటువంటిది ఒక H ప్లస్ అయాన్ ను యాక్సెప్ట్ కూడా చేస్తుంది, అంటే ప్రోటాన్ ను యాక్సెప్ట్ కూడా చేస్తుంది. అంటే NH3 అనేటువంటిది బ్రౌన్స్టెడ్ బేస్ అండ్ లూయిస్ బేస్ ఆల్సో. క్లియర్? NH3 అనేటువంటిది NH3 హ్యాస్ వన్ ఎలక్ట్రాన్ పేర్. క్లియర్? నౌ దిస్ ఈస్ ద వన్ ఎలక్ట్రాన్ పేర్. అండ్ నెక్స్ట్ NH3 యాక్సెప్ట్స్ H ప్లస్ అయాన్ ఆల్సో. NH3 యాక్సెప్ట్ H plus ion also. Clear? So కాబట్టి NH3 Bronsted base and Lewis base. Clear students? That's it. So next, define pH and calculate the pH of 0.001 MHCl. సో ఇక్కడ pH ప్రాబ్లమ్స్ అనేటువంటివి మీకు ఈ క్వశ్చన్స్ అన్ని వచ్చిన తర్వాతనే చేయండి. క్లియర్ స్టూడెంట్స్? మీరు రాకుండా ఆ క్వశ్చన్స్ చదవకుండా pH ప్రాబ్లమ్స్ పైన ఏం కాన్సన్ట్రేట్ చేయకండి. ఓకేనా స్టూడెంట్స్? సో మనం నెక్స్ట్ క్లాస్ లోపల వాట్ అబౌట్ పిహెచ్ వాటన్నిటి గురించి డెప్త్గా తర్వాత మనం నేర్చుకుందాం. కానీ ఇక్కడ ఈ బోర్డ్ ఎగ్జామినేషన్కు ఒకవేళ వస్తే ఎలా రాయాలనేది మాత్రం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. సో డిఫైన్ పిహెచ్, క్యాలిక్యులేట్ ద పిహెచ్ ఆఫ్ 0.011 MHCl. సార్ పిహెచ్ అంటే ఏంటి? సింపుల్ స్టూడెంట్స్, పిహెచ్ మీన్స్ మీరు దీన్ని చూసి నేర్చుకోండి. పిహెచ్ ఈక్వల్ టు పిహెచ్ ఈక్వల్ టు, క్లియర్? చూడండి ఇక్కడ పిహెచ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ 10H ప్లస్, మైనస్ లాగ్ 10H ప్లస్. అసలు ఏంటి మైనస్ అంటే? నెగిటివ్ లాగారిథం. మైనస్ మీన్స్ వాట్? నెగిటివ్ లాగారిథం హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్. క్లియర్ స్టూడెంట్స్? పిహెచ్ ఈక్వల్ టు నెగిటివ్ లాగారిథం hydrogen ion concentration to the base 10 is called pH. That's it, simple. pH equal to minus log H plus, minus log H plus, and pH equal to negative logarithm hydrogen ion H plus ion concentration, bracket में देन लो చెప్తాం, concentration లో చెప్తాం,
to the base 10 is called pH. That's it, clear? Finish. ఇప్పుడు చూడండి, the negative logarithm of the hydrogen ion concentration to the base 10 in a solution is called pH. Clear students? Negative, clear? ఇక్కడ చూడండి, ఇక్కడ the negative logarithm of the hydrogen ion concentration to the base 10 in a solution is called pH. Clear students? సో మీకు ఇది వస్తే డెఫినేషన్ వచ్చేసింది. నెక్స్ట్ మరి ఇక్కడ ఏమంటున్నాడు, 0.001 mHCl సొల్యూషన్, దీనికి పిహెచ్ కనుక్కోమంటున్నాడు. అంటే మనకు ఫార్ములా ఇక్కడ H ప్లస్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ బేసిసిటీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మొలారిటీ ఇంటూ బేసిసిటీ. క్లియర్ స్టూడెంట్స్? మొలారిటీ ఇంటూ బేసిసిటీ. మరి ఇక్కడ మొలారిటీ ఎంత ఇచ్చింది, ఇక్కడ ఎంత ఇచ్చింది, ఇక్కడ 0.001. మరి మనం 0.001 ఏ విధంగా రాసుకోవచ్చు? 10 to the power of -3 అని రాసుకోవచ్చా? 10 to the power of -3, ఎందుకంటే 0.001. సో కాబట్టి మనం దీన్ని 10 to the power of -3 అని రాసుకోవచ్చు. క్లియర్ స్టూడెంట్స్? మరి ఇక్కడ బేసిసిటీ 1 అని అన్నారు. ఎందుకు బేసిసిటీ 1 అంటే, అసలు బేసిసిటీ అంటే ఏంటి? బేసిసిటీ అంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ రిప్లేసబుల్ ఇన్ ఏ మాలిక్యూల్. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ రిప్లేసబుల్ ఇన్ ఏ మాలిక్యూల్ అంటే ఇక్కడ HCl లో ఓన్లీ 1 హైడ్రోజన్ ఆటమ్ రిప్లేసబుల్ అవుతుంది కాబట్టి ద బేసిసిటీ ఈజ్ 1. క్లియర్ స్టూడెంట్స్? ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ రిప్లేసబుల్ ఇన్ ఏ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ బేసిసిటీ. ఇక్కడ రాయలేకపోతున్నాం, ప్లేస్ లేదు కాబట్టి స్టూడెంట్స్. సో కాబట్టి ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ రిప్లేసబుల్ ఇన్ ఏ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ బేసిసిటీ. సో మరి ఇక్కడ HCl లో ఓన్లీ 1 హైడ్రోజన్ మాత్రమే ఉంది కాబట్టి అది ఒక్కటే రిప్లేసబుల్ అవుతుంది. సో కాబట్టి ద బేసిసిటీ ఈజ్ 1. క్లియర్ స్టూడెంట్స్? 10 to the power of -3 into 1. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ 10 to the power of -3 into 1 ఈక్వల్ ఏంటి? ఇక్కడ 10 to the power of -3. క్లియర్ స్టూడెంట్స్? సో ఇక్కడ చూడండి, మళ్ళీ బేసిసిటీ ఈక్వల్ 1 మనం యాజ్ ఇట్ ఈజ్ రాసినాం. సో నెక్స్ట్ pH ఈక్వల్ టు -log10H ప్లస్. నౌ దిస్ ఈస్ ద ఫార్ములా. pH ఈక్వల్ టు -log10H ప్లస్. ఇప్పుడు ఏం చేయండి, ఇక్కడ -log H ప్లస్ ప్లేస్ లోపల 10 to the power of -3 ని సబ్స్టిట్యూట్ చేయండి. pH ఈక్వల్ టు -log10 to the power of -3. క్లియర్? -log10 to the power of -3. క్లియర్ స్టూడెంట్స్? అయితే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ -log base to the power of 10 base 10 సారీ అండ్ 10 to the power of -3. ఇప్పుడు మనము లాగారిథంకు మీకు ప్రాబ్లమ్స్ కొంచెం డెప్త్ వెళ్ళాలి, కానీ ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఈ -3ని కిందికి తీసుకురండి. సో -3 log 10 అవుతుంది. -3 log 10 అవుతుంది. చూడండి క్లియర్గా, ఈ -3 log 10 అవుతుంది. సో డెప్త్ మనము లాగారిథం చెప్పట్లేదు. సో మీరు ఇక్కడ చూడండి, -3 log 10 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? 3. మైనస్ ఇంటూ మైనస్ వాట్? 3. మరి ఇక్కడ log 10 ఈక్వల్ టు ఎంత? 1. log 10 ఈక్వల్ టు 1. సో 3 into 1 ఈక్వల్ టు 3. దట్స్ ఇట్, ఫినిష్. సో దట్ ఈస్ pH ఈక్వల్ టు 3. సరే, మీకు ఒకవేళ ప్రాబ్లం వచ్చినప్పుడు గుర్తు రావట్లేదు ఇది అనుకుంటే మీరు అట్లీస్ట్ యూ రైట్ ద ఫార్ములా. pH ఈక్వల్ టు -log10 అండ్ H ప్లస్ అనేటువంటి ఫార్ములా రాయండి. ఓకేనా స్టూడెంట్స్? మళ్ళీ ఇక్కడ చూడండి ఒక్కసారి. సో ద నెగటివ్ లాగరిథం ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ టు ద బేస్ 10 ఇన్ ఏ సొల్యూషన్ ఇస్ కాల్డ్ pH. సో pH ఈక్వల్ టు -log10 H ప్లస్. నౌ దిస్ ఈస్ ద ఫార్ములా. బేస్ 10. నెక్స్ట్ H ప్లస్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ బేసిసిటీ. సో బేసిసిటీ HCl కాబట్టి ఓన్లీ 1 హైడ్రోజన్ ఉంది కాబట్టి బేసిసిటీ ఈక్వల్ టు 1. క్లియర్ స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మొలారిటీ 10 to the power of -3 అని ఎందుకు రాసినాం అమ్మా? ఇక్కడ 0.001 10 to the power of -3 అని రాయొచ్చు కదా. ఓకే. అండ్ నెక్స్ట్ బేసిసిటీ 1, దెన్ 10 to the power of -3.
నెక్స్ట్ ఇక్కడ పిహెచ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ బేస్ 10 హెచ్ ప్లస్, దీంట్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ హెచ్ ప్లస్ వాల్యూ ఎంత, ఇక్కడ 10⁻³ సో ఆ తర్వాత దీన్ని మనము 3,10,000 అని రాసుకుంటాం. -3 లాగ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 3 into 1 log10 value equal to 1, so the answer is 3. Clear students? Same as it is, the calculate the pH of 0.05m H2SO4 solution. Calculate the pH of 0.05m H2SO4 solution. So students, చూడండి ఇక్కడ, so H plus equal to same formula molarity into basicity. H plus equal to molarity into basicity. మరి ఇక్కడ బేసిటీ 2 అని రాసినాం అమ్మా. ఎందుకు అంటే H2SO4లో సల్ఫ్యూరిక్ యాసిడ్లో 2 హైడ్రోజన్స్ రిప్లేసబుల్ అవుతాయి. 2 హైడ్రోజన్స్ రిప్లేసబుల్ అవుతాయి. సో కాబట్టి ద బేసిటీ ఇస్ 2. సో ద 2 hydrogens are replaceable in H2SO4 molecule. So the basicity is 2. The basicity is 2. Clear? సో కాబట్టి ఇక్కడ 0.05 into 2 అని రాయండి. సో 0.05 into 2 ఎంత అమ్మ, ఇక్కడ 0.1. 0.1 ఇది ఏ విధంగా రాయవచ్చు, 10⁻⁻1. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఫార్ములా పిహెచ్ ఈక్వల్ టు -log10H ప్లస్ అండ్ -log H ప్లస్ ప్లేస్ లోపల 10⁻⁻1 సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ సేమ్ -1 log10 అని రాయండి. సో ఆ తర్వాత వచ్చేసి 1 log10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 1 log10 బేస్ 10. సో ప్రతిసారి మనం బేస్ 10 అని చదవట్లేదు. ఓకే, 1 log10, సో log10 ఈక్వల్ టు 1, దెన్ 1 into 1 ఈక్వల్ టు 1, ద పిహెచ్ ఈక్వల్ టు 1. సో క్లియర్ స్టూడెంట్స్? సో ఇక్కడ 2 అని ఎందుకు తీసుకున్నామనంటే బేసిటీ 2. సో 2 హైడ్రోజన్స్ రిప్లేసబుల్ అవుతాయి కాబట్టి. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. సో ద పిహెచ్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఓవర్. అంటే చాలా 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 ఇంపార్టెంట్ మాత్రమే మనం డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. సో కాబట్టి పిహెచ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి మీరు లాస్ట్ ఆప్షన్లో చదవండి. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. సో మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ, వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్, గివ్ ఎగ్జాంపుల్. సో సింపుల్, an acid base pair which differs by 1 proton or single proton is called conjugate acid base pair. కంపల్సరీ మీరు ఎగ్జాంపుల్ రాయాలి స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటి, బ్రౌన్స్టెడ్ బేస్ అన్ని కూడా లూయిస్ బేస్ అయినా. సో ఇక్కడ ఏంటి, లూయిస్ బేస్ అనేటువంటి ఎలక్ట్రాన్ పేర్ డోనార్ అండ్ బ్రౌన్స్టెడ్ బేస్ ఈజ్ ప్రోటాన్ యాక్సెప్టర్. సో కాబట్టి బ్రౌన్స్టెడ్ బేస్ మస్ట్ డొనేట్ అన్ ఎలక్ట్రాన్ పేర్. క్లియర్? సో యూ రైట్ ది ఎగ్జాంపుల్ కంపల్సరీ స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ డిఫైన్ పిహెచ్, క్యాలిక్యులేట్ ద పిహెచ్ ఆఫ్ 0.001 HCl. సో మీకు పిహెచ్ రావాలంటే ఖచ్చితంగా మీరు దీని ఫార్ములా అనేటువంటి రావాలి. సో పిహెచ్ ఈక్వల్ టు -log_H ప్లస్. క్లియర్? సో ద నెగిటివ్ లాగరిథం ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ టు ద బేస్ 10 ఇన్ ఏ సొల్యూషన్ ఇస్ కాల్డ్ పిహెచ్. క్లియర్ స్టూడెంట్స్? అండ్ ఇక్కడ బేసిటీ అనేటువంటి కొత్త టర్మ్. ఆ బేసిటీ అనేటువంటిది ఏంటి, ఇక్కడ HCl లో ఓన్లీ 1, ఇక్కడ H2SO4 లో 2. క్లియర్ స్టూడెంట్స్? సో మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో ద కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్ సంబంధించినటువంటి చాప్టర్లో ఉన్నటువంటి మోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఓవర్. స్టూడెంట్స్, మీరు ఇవి చదివిన తర్వాతనే మీకు ఇంపార్టెంట్ అనిపించినవి, మీకు మెటీరియల్లో ఇంపార్టెంట్ అనిపించినవి చదవండి స్టూడెంట్స్. కానీ ఇవి చదవకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళకండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో మీరు ఇది మళ్ళీ ఒకసారి క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ. సో యూ డోంట్ రైట్ దిస్ వన్. క్లియర్ స్టూడెంట్స్? సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఆల్సో యూ డోంట్ రైట్ దిస్ వన్. క్లియర్ స్టూడెంట్స్? సో మీరు ఇందులో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ను చదివి వెళ్ళండి స్టూడెంట్స్. సో లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? బాయ్ స్టూడెంట్స్.